సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారంతో నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో బుధవారం రోజున అభ్యర్థుల నుండి స్వీకరించిన నామినేషన్ల పరిశీలన నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులు వేసిన నామినేషన్ల పత్రాలను క్లుప్తంగా పరిశీలించారు. కాగా నంగనూరు మండలంలో 25 గ్రామ పంచాయతీలకు మొత్తం 188 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయగా అందులో స్క్రూటినీ నిర్వహించగా 120 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అధికారులు అంగీకరించారు. అలాగే మండలంలోని 220 వార్డులు ఉండగా 560 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో 506 మంది వార్డు సభ్యుల నామినేషన్ల పత్రాలను అధికారులు అంగీకరించారు. కాగా గురువారం, శుక్రవారం రోజుల్లో అభ్యంతరాల స్వీకరణ ఉండనుంది. అలాగే శనివారం రోజున నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం కల్లా అధికారులు అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు అనంతరం గ్రామాల్లో ఎవరు అభ్యర్థులు పోటీకి ఉండబోతున్నారు అనేది 6వ తేదీన తేలనుంది. డిసెంబర్ 6వ తేదీ నుండి గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని జోరుగా కొనసాగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నామినేషన్ల విత్డ్రాలకు మరో 2 రోజులే అవకాశం ఉండడంతో గ్రామాల్లో అభ్యర్థులను బుజ్జగించి ఏకగ్రీవాల వైపు పలువురు అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. కాగా రెండవ విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నంగనూరు మండలంలో డిసెంబర్ 14వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అనంతరం అదే రోజు అభ్యర్థుల భవితవ్యాన్ని అధికారులు తేల్చనున్నారు.